చాలా 80 ఫీట్స్ రోడ్స్ 100 ఫీట్స్ రోడ్స్ ఆగిపోయినాయి. అవి కూడా మనం ప్రపోజల్ పెట్టి చేపిస్తే నంద్యాల ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ అనేది కూడా ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది మేడం. ఖచ్చితంగా అది మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేపించి ఏదైతే రోడ్స్ అక్కడిక్కడ అయిపోయాయో వాటిని తిరిగి చేపించాలని కోరుతున్నాను మేడం. తప్పకుండా అండి. అందుకే నేను ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను అక్కడ కర్నూలు కూడా వాళ్ళతో కానీ మాట్లాడాను. మేబీ నెక్స్ట్ వీక్ ఏమో వస్తానని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత నేను గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తాను. తప్పకుండా వచ్చి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరొకటి మేడం, మీ ద్వారా అడుగుతున్నాను మేడం. మన చెరుకోట దగ్గర ఐలో ఉంది సార్, చెరుకోట మీదండి ఐలో నంద్యాల ఉందా కోట్ల దాని ఆపోజిట్ లోనే. ఓకే ఓకే. అది కంప్లైంట్ ఇచ్చి 2 months అయింది. అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడే టౌన్ ప్లాన్ పంపించాను, తీసుకొచ్చాను. అది ఒక రోజు ఇప్పదీశాడు. మళ్ళీ మరుసటి రోజు నేను మాట్లాడుకున్నాను సార్ వాళ్ళతో చెప్పేసి అట్లే కట్టించి ఇప్పటికి అట్లే పెట్టినారు. యాక్చువల్లీ నా దృష్టికి రాలేదండి. ఇప్పుడు ఈ రోజు అతను అడిగాను, మీరు పని చెప్పారా సార్ గారు? టీపీ సార్ చెప్పినాము, మనం ఒక నోటీస్ ఇస్తాం. 2 నెలలు పడుతుంది మన నోటీస్ ఇవ్వక. ఎప్పుడు కమిషనర్ గారు మేము మళ్ళీ జరగదండి. నేను ఏసీపీ గారికి ఏదన్నా పర్సనల్ గా కంప్లైంట్స్ ఉంటాయి, ఇలాంటి వచ్చినట్టు చెప్దామన్నా అట్లీస్ట్ ఎప్పుడు ఫీల్డ్ అంటారు, ఎవరు ఉండరు. వారికి చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకు అని అంటే కొన్ని వార్డ్స్ వాళ్ళకి అలర్ట్ చేశారు. వాళ్ళకి ఆ చేసే సామర్థ్యం ఉందా లేదా అని మీరు చూడండి. ఎందుకు అని అంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు హెల్త్ పరంగా బాగలేదు, మనం ప్రెజర్ పెట్టడానికి లేదు. వాళ్ళకి వేరే వర్క్ అప్పచెప్పి ఏదన్నా ఉంటే చెయ్యండి. ఎందుకనంటే మనము ప్రతి కంప్లైంట్ వస్తుంది వాళ్ళ మీదనే. లేదండి నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. కౌన్సిలింగ్ వచ్చి మాట్లాడితేనే నాకు పనులు జరుగుతాయా? ఇప్పుడు 2 తేదీ 3 తేదీ వరకు కట్టుకుంటాడు. మేము వాళ్ళ కోసం 30 తేదీ వరకు వెయిట్ చేసి ఆ రోజు వచ్చి మేము ఇక్కడ మాట్లాడితే గానీ మాకు పలకరా? 2 months అయింది. నేను చూపిస్తాను డేట్ సహా పంపించినది రాలేదు మేడం. అంటే కంప్లైంట్ ఏమైనా రిటర్న్ గా వచ్చి ఉంటే కౌన్సిలర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారంటే మీ దృష్టికి రాలేదని అంటే ఏమండి? మీ కింది స్థాయిలో సరే పని అయినా చేస్తుంటే మీ దృష్టికి రాకపోయినా కింది స్థాయిలోనే ఆ వర్క్ ఏదైతే కంప్లైంట్ వచ్చిందో అది వెరిఫై అయిపోయిందిలే అని చెప్పుకోవడానికి. ఇట్లా వెరిఫై కాలేదు, మీ దృష్టికి రాలేదు అని అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి పరిశీలించి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే పంపించాను. 2 months అయింది. మేము సార్తో మాట్లాడుకున్నాము, కమిషనర్ సార్తో కలుస్తాము, వాళ్ళు కలిసేది మేడం. ఇప్పుడు రోడ్ అక్కడ ముందు ట్రాఫిక్ జామ్, బోట్ల వల్ల ఏమైతుందంటే అక్కడ సండే సాటర్డే వీకెండ్స్ ఫుల్ ఉన్నారు. మొత్తం అక్కడ బైక్స్ అన్ని పెట్టేస్తారు, యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పాను నేను. ఆ ఎదురు అది అంత పెద్ద బంక్ వేసి పెట్టుకుంటాం. ఏసీపీ గారు అక్కడ ఇమిడియట్ యాక్షన్ తీసుకోండి. రేపు పొద్దున రీసెంట్ యాక్షన్ కూడా అయింది మేడం. ఒక అమ్మాయి మళ్ళా చెప్పండి సార్, మీరు డైలీ అక్కడ వ్యాపారం జరగడానికి గుమ్మిగుడ్డము డ్రైవ్ వెహికల్ అక్కడ మీరు చూసారు ఎట్లుంటది అక్కడ పొజిషన్ అనేది. ఎక్కువ మంది వెళ్లే రస్తా అక్కడ చాలా మటుకు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చోటు మళ్ళీ మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే చూసి మళ్ళీ ఊరుకుండడం అనేది చాలా తప్పండి. సార్ కమిషనర్ సార్ గారు మీరు కూడా కొద్దిగా రిక్వెస్టింగ్ అడుగుతున్నాను సార్. మీరు కూడా రోజు తిరుగుతూనే ఉంటారు సార్, మీకు కూడా కనపడుతుంటాయి రోడ్డు మీద అట్లాంటి ఉన్నాయి. మీరు కూడా కొద్దిగా ఇమీడియట్ గా ఎందుకంటే వీళ్ళని ప్లాన్ చేయాలా. మీరు అన్ని స్పాట్ లో చూసిన వెంటనే అక్కడి నుంచి మీరు టౌన్ ప్లాన్ ఆదేశిస్తే వెంటనే వచ్చారు పని చేసేస్తారు సార్. ఎందుకంటే మాకు వచ్చి మాట్లాడేది నెలకు ఒక రోజే. ఆ ఒకరోజు మాకు ఏదైనా పనులు ఒకరోజు కౌన్సిల్ రాకపోతే అది కూడా మాకు పోస్ట్ పోన్ అయిపోతుంది సార్. తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల News 9 and thank you for all the support and love.